దుర్యోధనుడు. సో దుర్యోధనుడు అహంకారం, అతని యొక్క అహంకారం. పైగా అర్హత కోసం తను చివరి దాకా యుద్ధం చేశాడు దుర్యోధనుడు. ఇది నాకే కావాలి, వాళ్ళ అర్హులు కాదు అని. అలాంటి ఉద్దేశం దుర్యోధనుడు. ఇంకా అతని సోదరుడైనటువంటి దుశ్శాసనుడు. అహంకారం వల్ల అంధుడైనటువంటి క్రూరత్వం ఈ యొక్క దుశ్శాసనుడిది. అలాగే శకుని ప్రతీకారానికి జీవితాన్ని అర్పిస్తూ వంచనగా చేసినటువంటి ఎంత బుద్ధిమంతుడు అంటే ప్రతి చోట కూడా వంచనలు చేస్తూ వచ్చాడు శకుని. కానీ ప్రతీకారం. అండ్ ద్రౌపది అవమానం నుంచి, హోమగుండం నుంచి వచ్చినటువంటి అగ్ని యొక్క పుత్రిక ద్రౌపది. ధర్మానికి, న్యాయానికి, సత్యానికి ప్రతిరూపమైనటువంటి ద్రుపద మహారాజు యొక్క కుమార్తె ద్రౌపది. అలాగే ద్రోణుడు శిష్యుల చేతిలో తన గుణపాఠం నేర్చుకున్నటువంటి గురువు ద్రోణాచార్యుడు. అలాగే కృపాచార్యుడు యుద్ధంలోనూ ధర్మం విడిచిపెట్టినటువంటి ఋషి, ఈయన కృపాచార్యుడు. అలాగే అభిమన్యుడు. అభిమన్యుడు గురించి మీకు చెప్పడానికి ఏమీ లేదండి. యువకుడైనా సరే అతని యొక్క ధైర్యమే అతని ఆయుధంగా తను నిలబడ్డాడు అభిమన్యుడు. అలాగే సుభద్ర ప్రేమకు, కుటుంబానికి కూడా తను నిలిచినటువంటి శాంత స్వభావం కలది సుభద్ర. అండ్ ఘటోత్కచుడు ఇతడు యుద్ధ భూమిలోని తండ్రి బలం చూపినటువంటి రాక్షస హీరో ఈ యొక్క ఘటోత్కచుడు. అలాగే కృష్ణుడు అందరికీ ఇష్టమైనటువంటి వాడు కృష్ణుడు. జ్ఞానం, ధర్మం, మార్గం చూపినటువంటి రథసారథి శ్రీకృష్ణుడు. అతనే నటన సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణుడు. అలాగే పరీక్షిత్ శాపాలతో మొదలైంది, లాస్ట్కి శాంతంతో ముగిసినటువంటి రాజవంశం ఈ యొక్క పరీక్షిత్ మహారాజ్. ఓకే, సో థ్యాంక్ యూ. నమస్తే.